బాగుందో చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ మధు అఫీషియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ టైం చేసిన కుర్తా సెట్ వీడియో అయితే 35K వరకు వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఇంకా నేను లేట్ చేయకుండా చాలా మందికి కూడా కుర్తా సెట్ మీద ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని అయితే నాకు బాగా అర్థమైంది. సో అందుకని చెప్పేసి ఈ రోజు కూడా మంచి 5 కుర్తా సెట్స్ అయితే తీసుకొచ్చాను. అది కూడా మన బడ్జెట్ లో ఉంటాయి, మనకి నచ్చినట్టు ఉంటాయి, స్టైలిష్ గా ఉంటాయి, వెస్ట్రన్ వేర్ లా ఉంటాయి, అండ్ చాలా ట్రెడిషనల్ గా కూడా ఉంటాయి. సో మిస్ చేసుకోకుండా వీడియో టిల్ ది ఎండ్ వరకు చూడండి. అండ్ అందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా నేను క్వాలిటీ వైజ్ కానివ్వండి, రేటింగ్ వైజ్ కానివ్వండి, డిజైన్ వైజ్గా కావండి, అన్ని కూడా చాలా అంటే చాలా చెక్ చేసి అయితే తీసుకున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కన్ఫర్మ్గా నచ్చుతాయి కూడా. ప్రతి ఒక్క అవుట్ఫిట్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? సో మీకు చెప్పాను కదా, నేను వచ్చిన ప్రతివి కూడా బ్యాగ్లో పెట్టి దాస్తాను. అన్నీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తాను అని చెప్పేసి. సో ఈరోజు వచ్చేసి 5 అవుట్ఫిట్స్ అనమాట. 1, 2, 3, 4 అండ్ ఫైనల్గా 5. సో ఇదనమాట 5 అవుట్ఫిట్స్. మామూలుగా ఉండవు. మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఫస్ట్ ఏం ఓపెన్ చేయాలని టెన్షన్ పడకుండా చేతికి ఏది దొరికితే అది ఓపెన్ చేసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఓపెన్ చేద్దాం. ఏమున్నాయో ఏంటో కూడా తెలియట్లేదు, బట్ బయట నుంచి కనిపిస్తుంది కాబట్టి కొంచెం తెలుస్తుంది. పింక్ కలర్ డ్రెస్. ఇది యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఆర్డర్ చేయాల్సింది, బట్ సైజెస్ అప్పుడు అవైలబుల్గా లేదని నేను ఆర్డర్ చేయలేదు. ఓ మై గాడ్, అసలు ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ లెవెల్, టాప్ నాచ్ అంటారు కదా, ఇవ్వనేమో. చాలా అంటే చాలా బాగుంది చూడండి. అరే వావ్, నాకు నార్మల్లీ పింక్ ఎంత బాగా సెట్ అయిపోతుందో అంటే అంత బాగా సెట్ అయిపోతుంది. డ్రెస్ మొత్తం ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు అనమాట, ఇలాగా. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను మీడియం ఆర్డర్ చేసుకున్నాను, మీడియం సైజు. నాకైతే అసలు స్టిచ్చెస్ కూడా వేసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు, అంత బాగా మ్యాచ్ అయిపోతాయి అనమాట. అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్, స్ట్రైట్ ప్యాంటే ఇలాగా చాలా బాగుంది. ఆటో సెల్ఫే, ఎంత సౌండ్ వస్తుందిరా బాబోయ్. సో ఇది ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ఇచ్చాడు, చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. దీనికి ఏమైనా పాకెట్స్ లాంటివి ఇచ్చడం చూద్దాం. ఎస్, పాకెట్ కూడా ఇచ్చాడు దీనికి, మొబైల్స్ అవి పెట్టుకోవడానికి కంఫర్ట్గా పాకెట్స్ కూడా ఇచ్చాడు. సో బాగుంది ప్యాంట్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్, చున్నీ. అసలు డ్రెస్సులు అన్నిటికీ చున్నీయే కదా ఇంపార్టెంట్. చున్నీ చాలా బాగుంది, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది నెక్స్ట్ లెవెల్. అలాంటిది చున్నీ కూడా బాగా ఇచ్చాడు. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ప్రతిదీ కూడా వేసుకొని చూపిస్తాను ఎండ్లో. లాస్ట్ టైం అంటే నాకు వేసుకొని చూడటానికి అవ్వలేదు, సో ఈసారి కన్ఫర్మ్గా వేసుకొని చూపిస్తాను. సో ఫస్ట్ డ్రెస్. సో ఫస్ట్ వన్ ట్రై చేద్దాము. సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. ఇది ఏదైనా పార్టీకి కానీ ఏదైనా ఫంక్షన్కి వేసుకుని వెళ్తే అందరి లుక్స్ మనపైనే ఉంటాయి. అంత బాగా సెట్ అయింది. కలర్ కూడా ఎవరికైనా కూడా బాగా సెట్ అవుతుంది. నేనైతే ఇది మీడియం సైజ్ తీసుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా మీ సైజుని బట్టి తీసుకోండి, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ వన్. యాక్చువల్గా 2 కవర్లు ఒకేసారి తింటుంది. ఆత్రంలోని అలా చేశాను అనమాట. నెక్స్ట్ లెవెల్ అంతే. అరే వావ్, చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్, చాలా అంటే చాలా బాగుందండి. దీనికైతే కింద కూడా ఇచ్చాడు ఇలా బోర్డర్ లాగా. అసలు మాటలు లేవు అసలు డ్రెస్సెస్.
ఇలా ఇచ్చాడు. ఇవేవి కూడా పోవు. అంతా కూడా ఏమంటారు హ్యాండ్ వర్క్ ఇదంతా. మీరు ప్రతి ఒక్కటి కూడా కళ్ళు మూసి తీసుకోవచ్చు. సో దీనికి చున్నీ ఏది ఇచ్చాడో చూద్దాము. ప్యాంట్ చూద్దాం, తర్వాత చున్నీ చూద్దాం. అండ్ ప్యాంట్ నార్మల్గా మీకు చెప్పినట్టు అన్నిటికీ స్ట్రైట్ కట్ చేస్తున్నాడు. అండ్ ప్యాంట్ కూడా కింద డిజైన్ ఇచ్చాడు. సో బాగుంది. ఇది కొంచెం పటియాల షేప్ ఇచ్చాడు. ఇది ప్యాంట్ కొంచెం షేప్ పటియాల షేప్‌లా ఇచ్చాడు. బట్ బానే ఉంటది. మీకు అంతగా నచ్చలేదు అంటే ఈ స్టిచెస్ తీసేసుకోవచ్చు. ఈ స్టిచెస్ తీస్తే స్ట్రైట్ కట్‌లా అయిపోతది. సో ప్రాబ్లమ్ ఏం లేదు. ప్యాంట్ ఏం ప్రాబ్లమ్ కాదు. సో బానే ఉంది. నాకైతే నచ్చింది. అన్నీ ట్రై చేయాలి కదా! సో ఇప్పుడొచ్చేసి చున్నీ. నాకెందుకో చున్నీలంటే గొప్ప పిచ్చి. ఇప్పుడు నేను ఏసుకున్న డ్రెస్ చూసారా? ఇది మన షాప్‌లోది. చున్నీ. అసలు ఎంత బాగున్నాయి అసలు చున్నీస్. అసలు ఇంత తక్కువ బడ్జెట్‌లో అసలు ఎలా ఇస్తున్నారు డ్రెసెస్ అన్నది నాకసలు అర్థం కావట్లేదు. అసలు ఎలా అవుతుందన్నది. మేము బయట మాకు షాప్ ఉంది కాబట్టి నేను అంత క్లియర్‌గా చెప్తున్నాను. మేము బయట పర్చేస్ చేసినప్పుడు రేట్లు చూసి ఇక్కడే మనం ఇంతకు కొంటే మనం బయట జనాలకి ఎంతకు అమ్మాలి అన్న ఇంటెన్షన్ ఉంటది. అలాంటిది వీళ్ళు ఇంత తక్కువకి ఎలా ఇస్తారు? వాయిస్ పోతుంది ఎందుకో మరి. జలుబు చేసింది బాగా. అండ్ చున్నీ చాలా బాగుంది కదా! జ్వరం వచ్చినా తట్టుకోవచ్చు కానీ జలుబొస్తే అసలు తట్టుకోలేము. సో సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ అనమాట. చాలామంది గ్రీన్ కలర్ ఇష్టపడరు, బట్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఎగ్జాంపుల్ నన్ను చూడండి ఎంత బాగుందో. లుకింగ్ చూడటానికి కూడా చాలా బ్రైట్గా అండ్ చాలా క్లాసీ లుక్ అయితే వచ్చింది. ప్యాంట్ చెప్పాను కదా కింద కొంచెం కుర్చీలా వచ్చిందని, అది వేసుకుంటే చాలా యూనిక్గా ఉంది. స్టైల్ కూడా నాకైతే బాగా నచ్చింది. అండ్ దుప్పట్టా మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చినాయి. నేను పిక్లో చూపించినట్టే సేమ్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ మీషోవాడు ఎలా చూపించాడో అలాగే వచ్చింది. అండ్ డిజైన్ అండ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సో ఇప్పుడు థర్డ్ డ్రెస్. ప్రతి డ్రెస్సెస్‌లో మెయిన్‌గా నాకు ఇష్టమైన ఒక డ్రెస్ ఉంటది. అదే ప్లెయిన్ డ్రెసెస్ అన్నమాట. ఎన్ని వర్క్ డ్రెస్సులున్నా, ఎంత హెవీ ఉన్నా, ఎలాంటివి ఉన్నా సరే ప్లెయిన్ డ్రెస్ ఇచ్చే లుక్ ఏ డ్రెస్సు ఇవ్వదు. సో అది నేను 100కి 100% నమ్ముతాను. ఈ వర్క్ డిజైన్స్ డ్రెసెస్ అన్నీ చూడటానికి బాగుంటాయేమో, కానీ ప్లెయిన్ డ్రెసెస్ వేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఇది దీప్తి సునాయిన స్పెషల్లీ కొనుక్కొని వేసుకున్న డ్రెస్సెస్. చూసారా ప్లెయిన్ డ్రెస్ ఎంత బాగుందో. కలర్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను తీసుకున్నది కూడా మీడియం. చూసారా ఎంత బాగుందో. ఇది వచ్చేసి ప్యాంట్. చాలా కంఫర్ట్‌గా ఉంటది. అంటే కొంచెం లూజ్‌గా ఉంటది. అంటే ప్లాజో ప్యాంట్ అంటే ఎంత లూజ్‌గా ఉంటదో అంత లూజ్ ఉంటది ప్యాంట్. నాకు చాలా కంఫర్ట్‌గా ఉంటది. నాకు గొప్ప ఇష్టం ఇలా లూజ్‌గా ఉంటే ప్యాంట్స్. ఈ లెగ్గిన్స్ అవి బాబోయ్! నా వల్ల కాదు అసలకి ఏసుకోను నేను. నాకసలు నచ్చదు. అండ్ దీనికి కూడా అంతే పాకెట్ ఇచ్చాడు. చాలా పెద్ద పాకెటే ఇచ్చాడు. ఫోన్ అన్నీ దూరిపోతాయి. సో ఇదన్నమాట. సో దీని చున్నీ చాలా స్మూత్‌గా ఉంది. మన చెమటలు తుడుచుకోవడానికి బాగుంటది సమ్మర్‌లో. సమ్మర్ టైం ఇలాంటివి వేసుకుంటే ఇంకేం అవసరం లేదు. అంత బాగుంటది. చూసారా? చాలా బాగుంది. నేను వేసుకుంటే మీకు ఆ లుక్ తెలుస్తది. ఇలా చూపించినా మీకు లుక్ తెలీదు. ఓహ్ మై గాడ్! ఎంత బాగున్నాయా! నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో థర్డ్ వన్ కోసం నేను చాలా హ్యాపీగా చెప్తాను. బికాజ్ నాకు ప్లెయిన్ డ్రెస్సెస్ అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం చాలా క్లాసీగా కనిపిస్తాము. లుక్ వచ్చేసి అంటే ఆడ్గా కాకుండా చాలా నీట్గా క్లాసీ లుక్ ఉంటుంది. డిగ్నిఫైడ్గా ఉంటాయి ఈ ప్లెయిన్ డ్రెస్సెస్ అన్నీ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. అండ్ ప్యాంట్ కోసం ఇందాక చెప్పాను కదా, ప్యాంట్ చాలా కంఫర్ట్గా ఉంది. నాకు బాగా నచ్చింది. కింద లూజ్ ప్యాంట్ ఇచ్చాడు. చూసారా దీప్తి సునైనా వేసుకున్న డ్రెస్ ఇది సేమ్, బట్ కొంచెం పిక్ డిఫరెంట్గా తీశారు కాబట్టి కలర్ అలా కనిపిస్తుంది అంతే. ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ వన్. కలర్ కాంబినేషన్ చూస్తేనే
నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఎంత బాగుందో చూసారా? ఎల్లో కలర్ అంటేనే కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇది నేను స్పెషల్లీ తీసుకోవడానికి రీజన్ హ్యాండ్స్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎలా అంటే వేసుకుంటే ఇది కొంచెం కట్లా వస్తుంది చూసారా? అబ్జర్వ్ చేసారా? ఇలా కట్లా వస్తుంది. ఈ ఫ్రీ హ్యాండ్స్ కాదు, 3/4 హ్యాండ్సే. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్ చూసారా? ఇక్కడ డిజైన్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చాలా బాగుంటుంది. అంటే ఊడిపోతాయి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ హ్యాండ్స్ కూడా అలానే ఇచ్చాడు డిజైన్. మొత్తం అంతా ప్లెయిన్ అనమాట, ఫుల్లీ ప్లెయిన్ టాప్ ఇలా వస్తుంది. ఇంకెక్కడ డిజైన్ అయితే రాదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్యాంట్. సో నేను చెప్పినట్టుగా అన్ని స్ట్రైట్ కట్ ప్యాంట్సే నేను తీసుకున్నాను. సో చాలా మంది అడుగుతున్నారు వీటికి లైనింగ్స్ ఉన్నాయా లేవా అని. లైనింగ్స్ ఉండవండి, వీటేటికి కూడా లైనింగ్స్ ఉండవు. బికాస్ ఆఫ్ క్లాత్స్ చాలా థిక్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. ఇవి అంటే ట్రాన్స్పరెంట్ లా ఉండదు, అంటే మన లోపల బాడీ బయట కనిపించేలా ఉండదు. సో మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇలాంటి లైట్ కలర్స్ ఒక్కదానికే మనం ఇన్నర్స్ కొంచెం చూసుకొని వేసుకోవాలి తప్ప ఇంకా డార్క్ కలర్స్ వేటికి కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లైనింగ్ అయితే మాత్రం ఉండదు. సో ప్రతి ఒక్కటి కూడా లైనింగ్ ఉండదు, చూసుకోండి. దేనికి కూడా లైనింగ్ ఉండదు, జస్ట్ ఇలా ఇస్తాడు అంతే టాప్, అంతే. లైనింగ్ దేనికి కూడా ఉండదు. సో ఇది వచ్చేసి ప్యాంట్. అండ్ ప్యాంట్ కూడా ఏంటంటే కింద చిన్న కట్లా ఇచ్చాడు అనమాట, డిజైన్ బాగుంది. ఇదంతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్. ఇప్పుడు అన్నిటికీ అలా అబ్బే ఇస్తున్నాడు. నాకు ఫేవరెట్, నేను లెగ్గిన్స్ అసలు వేసుకోలేను కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి చున్నీ, అసలు మెయిన్ పార్ట్ ఈ చున్నీయే. చాలా బాగుంది. ఇది మనం హాఫ్ సారీస్కి వేసుకోవచ్చు, మనం హాఫ్ సారీస్కి బాగా మ్యాచ్ అవుతుంది. మీ దగ్గర హాఫ్ సారీ ఉంటే మ్యాచ్ చేసేసుకోండి. చూసారా? చాలా పొడుగ్గా ఉంది, మన హాఫ్ సారీ వేసుకున్నంత పొడుగు ఉంది ఇది. సో చున్నీ చాలా అంటే చాలా బాగుంది, ఫుల్లీ జార్జెట్. యాక్చువల్గా ఇది మనం సౌత్ ఇండియన్స్లో కానీ ఎక్కడైనా మనం ఓనీ తీసుకోవాలంటే 800 900 ఓన్లీ చున్నీగా పడుతుంది. అలాంటిది ఏకంగా డ్రెస్సే వస్తుంది. చాలా బాగుంది దుప్పట. అండ్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ టాప్ నాచ్, అంత బాగుంది. సో ఎంత బాగున్నాయి అసలు. సో ఇంకా లేట్ చేయకుండా ఫిఫ్త్ వన్. సో ఇది వచ్చేసి ఫోర్త్ అవుట్ఫిట్. దీనికోసం అసలు ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దీని కలర్ కాంబినేషన్ కానివ్వండి, లుక్ కానివ్వండి, మొత్తం అంతా కూడా పార్టీ వేరు. చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా యూనిక్గా ఉంది. ఇది వేసుకున్న తర్వాత నాకు ఒక్క విషయం అనిపించింది ఏంటంటే టాప్ కొంచెం లెంత్గా ఇచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది. ఎందుకంటే నాకు లెంత్ ఎక్కువగా ఉంటే బాగా నచ్చుతుంది. కొంతమంది అంత లెంత్ వేసుకోరు కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా సెట్ అయిపోతుంది. నాకైతే బాగా నచ్చింది, అసలు మాటలు లేవు, అంత బాగా నచ్చింది. సో ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూద్దాం. సో చెప్పాను కదా మీకు, నేను 5 డ్రెస్సెస్ తీస్తే అందులో కన్ఫామ్గా 2 కాటన్ తీస్తాను. బికాజ్ డైలీగా యూజ్ చేయడానికి ఎండలు బాగా ఉన్నప్పుడు మనకి కంఫర్ట్గా ఉండడానికి. మిగతావి పార్టీ వేర్ తీసుకుంటారు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు. సో ఇందాక చూపించిన ప్లెయిన్ డ్రెస్ డైలీగా యూజ్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కాటన్, ఫుల్లీ కాటన్ అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఈ టైప్ ఒక డ్రెస్ ఉంది, అంటే ఈ క్లాత్లో, ఈ డిజైన్ కాదు, ఈ క్లాత్లో. నేను పైన పిక్ మెన్షన్ చేస్తాను. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే ఆ డ్రెస్ కంఫర్ట్ చూసి అండ్ అందరూ చాలామంది ఆర్డర్ చేశారు. నేనే ఆర్డర్ చేశాను స్పెషల్‌గా చాలామందికి. అండ్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది డ్రెస్ కూడా. మన బాడీకి ఫుల్లీ కాటన్. ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది. హ్యాండ్స్‌కి డిజైన్ ఇలా వచ్చింది. సో ఇదనమాట. మొత్తం కూడా ఇలా ఇచ్చాడు. సైడ్ కట్స్ కూడా ఇలా ఇచ్చాడు డిజైన్. అండ్ ఇది అండ్ ప్యాంట్ వచ్చేసి చెప్పాను కదా, కాటన్‌లో మనం ఏదైనా చాలా కంఫర్ట్‌గా ఉంటది. దీనికి కూడా పాకెట్స్ అయితే ఇచ్చాడు, సైడ్ పాకెట్స్ ఇచ్చాడు. అండ్ ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. చాలా కంఫర్ట్‌గా ఉంటదండి. 100కి 100% మీరు తీసుకోవచ్చు. ఆఫీసెస్‌కి వెళ్ళిన వాళ్ళు, ఏదైనా లాంగ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. నేను చెప్తున్నా 100%. నేను చూపించే ప్రతీది కూడా ఏదో నా వీడియో ఎళ్ళాలని, లేదంటే నాకు డబ్బులు రావాలని అయితే నేను ఏది చేయను. ప్రతి ఒక్కటి కూడా మీరు తీసుకున్న తర్వాత నేను రికమెండ్ చేసింది ఇలా ఉంది అనే ఫీల్ మీకెప్పుడు రాదు. 100కి 100% నేను అన్నీ కూడా చాలా రేటింగ్ చూసుకొని, కింద రివ్యూస్ చూసుకొని, ఎవరైనా ఒక్కరు కొంచెం బ్యాడ్ రివ్యూ ఇస్తే నేనసలు అది తీసుకొని కూడా తీసుకోను. ఇన్‌కేస్ నేను తీసుకున్నా అది నా దగ్గర కంఫర్ట్‌గా ఉంటేనే మీకు చెప్తాననమాట. సో అది చాలా బాగుంది డ్రెస్. దీని చున్నీ మాత్రం కాటన్ కాదు. చున్నీస్ మాత్రం కాటన్ ఉంటే మనం అయిపోయామని అర్థం. ఎందుకంటే
వేసుకున్న ప్రతిసారి ఐరన్ చేసుకోవాలి. సో చున్నీ ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నది డ్రెస్ మాత్రం. నేను రికమెండ్ చేసిన హైలీ ఈ ప్రతి ఒక్క డ్రెస్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ కూడా నేను సెలెక్టెడ్ ఐటమ్సే తీసుకొస్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో ఫైనల్‌గా ఫిఫ్త్ వన్ దీనికోసం నేను ఎక్కువగా చెప్పను. ఒకే ఒక మాట చెప్తాను. ఇదే మోడల్‌లో, ఇదే క్లాత్‌లో నాది ఇది సెకండ్ అవుట్‌ఫిట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఎంత నచ్చకపోతే ఇంకొకటి తీసుకుంటాను. అర్థం చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటది. ఫుల్లీ కాటన్. మనం చాలా హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు. ఆఫీస్ వేర్ కానీ, డైలీ వేర్ కానీ చాలా బాగా సెట్ అవుతది. అండ్ చాలా క్లాసీ లుక్ కూడా వస్తది. అస్సలు బ్యాక్ స్టెప్ ఏయవసరం లేదు. అంత బాగా తీసుకోవచ్చు. సో చూసారు కదా డ్రెసెస్ అన్నీ ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్క దానికి కూడా 10 ఔట్ ఆఫ్ 10 రేటింగ్ ఇవ్వచ్చు. అంత బాగున్నాయి. మీరు ఆలోచించకుండా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నా సరే, ఏదైనా పార్టీస్ ఉన్నా లేదా ఆఫీస్ వేర్‌కైనా సరే ఇవి తీసుకోవచ్చు. మీరు ప్రతీదీ సైజ్ ఒక్కటే చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకు అంటే మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ ఫిట్టింగ్, ఇక్కడ ఫిట్టింగ్ చేసుకునే దానికంటే ఎగ్జాక్ట్ సైజ్ బుక్ చేసుకుంటే మీరు అలా ఏసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో అది ఇంకా మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకొస్తాను. అంతవరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. నేను ఇంత కష్టపడి తీసిన ఈ వీడియోస్ తీయడం అంటే అస్సలకి చిన్న మ్యాటర్ కాదండి. చాలా కష్టపడాలి. పైగా నాకు బయట చాలా వర్క్స్ ఉన్నాయి. అలా అని ఏదో మీకోసం ఏదో చేసేసినట్టు నేను చెప్పడం లేదు. బట్ నేను చేస్తున్నందుకు ఒక చిన్న కన్సిడర్‌గా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వేసుకుంటే నేను చాలా హ్యాపీ అవుతాను. అండ్ ఇంకా చాలా మంచి అవుట్‌ఫిట్స్, జ్యువెలరీస్, ఫుట్‌వేర్స్ ఇంకా చాలా థింగ్స్ అయితే చూపిస్తాను. అండ్ మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానెల్‌లో. ఎళ్లి చెక్ చేయండి. ప్రతి ఒక్క డ్రెస్ ఒక ఆణిముత్యం అనుకోండి. అంత బావుంటాయి. సో, ఇంకా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్. బై బై.